సార్ మా ఇల్లు. ఇదేనా? ఎలా ఉంటున్నారు ఇంట్లో అసలు? సార్ వాన పడినా కూడా నానిపోతుంది సార్, కింద కొనుక్కుంటాం సార్. వాన వస్తే వాన అంతా తడిసిపోతుంది, కారుతో ఎట్లో కింద కొనుక్కుంటాం సార్, గొడుగు పట్టుకుని పడుకుంటారు. సార్. అమ్మ పేరు ఏం పేరమ్మా? లక్ష్మీదేవి సార్. లక్ష్మీదేవి. ఎలా చనిపోయారమ్మా? సార్ బాగాలేదు సార్. ఎన్ని సంవత్సరాలు అయింది తల్లి? సార్ అయింది సార్ 2 ఏళ్ళు సార్. మీ నాన్ననా? ఏం పేరు? సూర్యనారాయణ సార్. సూర్యనారాయణ. లేదండి పై కూర్చోండి అట్లా కాసేపు. నువ్వు కూర్చో తల్లి. మరి నేను ఎలా కూర్చోవాలి? సార్ కూర్చోండి సార్. నేను కూర్చోవాలా? ఎలా తల్లి, ఎలా ఉంటున్నావు? నీ ఫ్రెండ్స్ వస్తుంటారా ఇంటికి? అప్పుడప్పుడు వస్తుంటారు సార్. ఏమంటారు వచ్చి? రాత్రి ఆడుకున్నాము అంటారు, నేను రానుకోను సార్. అవును, ఎందుకు? ఈడే ఉంటా సార్ మా ఇంటికి. నాయన దగ్గర ఉంటావా? ఎందుకు నాయన దగ్గర ఉండాలనా? ఇల్లుని చూసి ఏమంటారు మీ ఫ్రెండ్స్? సార్ మీరు గుడిసెలోనే ఉంటారా, ఇల్లు కట్టించుకోరా అంటారు సార్. అవునా? ఎందుకు తల్లి ఇన్ని సంవత్సరాలు స్కూల్కి పోలేదంట నువ్వు? సార్ ఎవరు చేర్పించారు సార్, మీ ఎట్లా వాళ్ళు వస్తే చేర్పిస్తామని. నువ్వు స్కూల్లో చేర్పించారంట కదా నిన్ను? అవును సార్. ఇప్పుడు ఎన్నో క్లాసు? సార్ 5 సార్. ఏ స్కూల్ తల్లి? సార్ బాలాజీ స్కూల్. బాలాజీ. ఏం సూర్యనారాయణ, ఏమైంది? నువ్వు ఇంతకుముందు ఏం పని చేసేవాడివి? సేద్యమే. మరి ఏమైంది? నీకు ఆరోగ్యం బాగాలేదంట? వెన్నెముక విరిగిపోయింది. ఏం పని చేయలేవు? నీ భార్య ఎలా చనిపోయింది? ఆరోగ్యం సార్ లేక. ఓకే. మళ్ళా పెళ్లి చేసుకోలేదా నువ్వు? అనుకోలేదు. ఎట్లా చదివిస్తావు బిడ్డని? ఏందా ఎట్లా దాదాలంతా చేసి మొన్న సాయం చేస్తున్నారు. ఆపి పీజీ పల్లినారు. ఎంతవరకు చదవాలనుకుంటున్నావు నువ్వు? సార్ పెద్ద బాగా చదువుకొని ఇంకా పెద్దోళ్ళకి బాగా సాయం చేయాలని అనుకుంటున్నాను. పెద్దోళ్ళకి చేస్తావా లేనోళ్ళకి చేస్తావా సాయమా? సార్ లేనోళ్ళకి చేస్తాను సార్. చదివింది సార్. చదివిస్తే బాగా చదువుతావా? చదువుతా సార్. సరే, ఎంతవరకు ఏం చదవాలనుకుంటున్నావు నువ్వు? సార్ బాగా చదువుకొని బాగా కలెక్టర్ బాగా. ఎందుకు కలెక్టర్ కావాలనుకుంటున్నావు? సార్ చిన్నోళ్ళకి సాయం చేయకుండా. నీ నోట్లో మాటే రావడం లేదే, మళ్ళీ కలెక్టర్ ఎట్లతో? సార్ అయితే సార్ ఎలా అవుతా? కలెక్టర్ చదవాలంటే బాగా చదవాలి, దండికి డబ్బులు కావాలి కదా, ఎట్లా? సార్ బాగా చదువుకుంటే అట్లా అవుతా సార్. బాగా చదువుకుంటే డబ్బులు కావాలి కదా, డబ్బులు ఎట్లా మళ్ళా? మీరు చదివిస్తే చదువుతారు సార్. చదివిస్తే చదువుతావు. బాగా రోజు స్కూల్కి పోతావా? అన్నం అంతా ఎవరు చేస్తారు రోజు వంట అంతా? సార్ నేనే చేసుకుంటా సార్. అన్నం చేసేకి వస్తుందా నీకు? వస్తుంది సార్. చేతులు ఏం కాలవా? కట్టెల పొయ్యిలు అంతా కాలితే అట్లే వంటిచ్చేసారు సార్. మీ నాయన వండడా? నడుము దెబ్బ తిని చేయలేకపోతారు. నడుము దెబ్బ తిని. ఎందుకు ఇంత చిన్న వయసు ఇంత కష్టం పెట్టుకున్నావు? ఎడన్నా హాస్టల్లోకి పోవచ్చు కదా నువ్వు? సార్ మా నాయన వదిలి నేను పోను సార్. మీ నాయన వదిలిపెట్టి పోవా? పోకపోతే ఎట్లా? బాగా చదువుకోవాలంటే హాస్టల్కి పో. చదువుతి హాస్టల్కి పోవా? హాస్టల్లో చేర్పిస్తాను పోవా? హాస్టల్లో పోను సార్, అట్లే ఈడే చదువుకుంటారు. ఎందుకు ఈడే? మీ నాయన ఉన్నాడనే? మీ నాయన కూడా ఆడని చేర్పిస్తాంలే. ఎందుకు ఏడుస్తావు? చుట్టుపక్కల వాళ్ళంతా బాగానే చూస్తారా నిన్నే? చూస్తారు సార్. ఏమైనా అన్నం పెడతారా? ఎప్పుడైనా అడిగితే పెడతారా వాళ్ళు? ఏం కసురుకోరా? మీ నాయన కోసం ఈడే ఉంటావు? ఈడే ఉండి మీ నాయన బాగా చూసుకుంటాడు నిన్నే? చూసుకుంటాడు సార్. బాగా తాగుస్తాడా? తాగుడు సార్. ఈడే ఉంటాడు నిన్ను చూసుకుంటా. ఏమేం చేస్తావు రోజు ఇంట్లో? అన్నము అన్ని పప్పు అన్ని చేస్తావా? పప్పు చేస్తా సార్. అన్నం ఒకటి చేస్తాను. మళ్ళా కూరలు ఎవరు ఇస్తారు? కూరలు ఎవరితో చారు వేయించుకొచ్చుకొని తింటాను సార్. రోజు ఇస్తారా? ఏడవతో వేయించుకుంటాను సార్. రాత్రిపూట ఎట్లా చేస్తున్నారు? లైట్ లేదు కదా ఇక్కడ? లైట్ లేదు సార్. వాన వస్తే అట్లే గొడుగు పట్టుకొని వాన తగ్గి నుంచి నేను కింద పడుకుంటాను సార్. చీకటి కదా, రాత్రిపూట చదువుకోవాలంటే ఎట్లా? ఏదైనా హోంవర్క్ ఏదైనా ఉంటే రాసుకోవాలంటే ఎట్లా? మళ్ళా వెలుగునే రాసుకుంటా సార్. వెలుగున్నప్పుడే రాసుకుంటావు? రాత్రి భయం లేదా? ఎంత కంప చెట్లు అన్నీ ఉన్నాయి, పాములు ఏమైనా వస్తాయని? ఏం భయం సార్, అట్లా పనుకొని ఉండేది భయంతో. నిద్ర వస్తుంది బాగా? అట్లేం లేదు సార్. ఏం తిన్నావు పొద్దున? సార్ అన్నం చట్నీ వేసి ఇచ్చింటే. చట్నీ వేసి ఇచ్చిందా?